మేడారం మహాజాతరలో తొలి అంక మొదలైంది. మేడారం వనజాతరలో తొలి రోజు సారలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలి వచ్చే మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలకగా ముగ్గురు రాకతో మేడారం అంతా సంబరాలు మునిగిపోయింది. ఇక వనదేవతల దర్శనానికి లక్షలాది మంది జనం ప్రవాహంలో తరలి వచ్చారు. అటు జంపనవాగు జన సందోహంతో కిక్కిరిసిపోయింది. రెండేళ్ల ఎదురుచూపుల తర్వాత సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో ఒక్కసారిగా భక్త కోటి పరవశించిపోయింది. కన్నెపల్లి నుంచి మేడారం వరకు భక్తజనం సారలమ్మకు జేజేలు పలుకుతూ ప్రణమిల్లింది. ఇక తొలి ఘట్టం ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపూర్ణమైంది. కన్నెపల్లి ఆలయంలో ఉదయం ప్రధాన పూజారి కాకసారి ఆధ్వర్యంలో సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7:40 కన్నెపల్లి ఆలయం నుంచి సారలమ్మను బయటికి తీసుకొచ్చే సమయంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. భక్తులు తన్మయత్వంతో పరవశిస్తూ అమ్మవారికి ఆహ్వానం పలికారు.